భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు 12 మాసాలు అయిన సందర్భంగా వారు విజయోత్సవాలు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. రైతులకు రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 25,000 రూపాయలు, స్కూటీలు, నిరుద్యోగులకు 50,000 నుంచి ₹1,00,000 ఇస్తానని చెప్పి మోసాలు చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎట్లున్నదంటే 6 గ్యారంటీలు, 420 మోసాలు, మోసాలకి 12 మాసాలు. వీళ్ళ పాలన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇంకా ఈ లీడర్లకు బుద్ధి లేదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినటువంటి మోసాలు అన్ని కావు. మరి ఇంత మోసం చేసి మళ్ళీ ఇంకా ఇచ్చిన మాట తప్పి వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉంటే మాకు వెనకటి ఉండేది తునికాకుల వాయిదాలు అనేది ఎప్పుడైనా కానీ ఎగ్గొట్టేటోడికి ఎప్పుడు కూడా తునికాకుల వాయిదా అని పేరు పెట్టేది. ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా గట్టినే ఉన్నాయి. తుపాకు రామని మాటలు ఎట్లున్నాయో గట్లనే మరి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. ఎందుకంటే మోసాలకి 12 మాసాలను ఎందుకనంటే రైతుల్ని మోసం చేసిండు. రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు, రైతు భరోసా 15,000 అన్నాడు, రైతు కూలీలకు 12,000 అన్నాడు. మరి అవి ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు. అట్లాగే మహిళల్ని మోసం చేసిండు. మహిళలకి తులం బంగారం ఇస్తారన్నాడు, 2,500 ఇస్తారన్నాడు, 4,000 పింఛన్ ఇస్తారన్నాడు. నిరుద్యోగులకి మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పేసి డబ్బా కొట్టుకున్నాడు. డిగ్రీ చదివిన పిల్లలకి 50,000 ఇస్తారన్నాడు, పీజీ చదివిన పిల్లలకి ₹1,00,000 ఇస్తారన్నాడు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తారన్నాడు. మహిళలకైతే పిల్లలకి చెల్లెళ్ళకైతే స్కూటీలు ఇస్తారన్నాడు. అందరినీ ఆకాశంలో సుక్కలు చూపెట్టి మొత్తానికైతే బ్రహ్మాండమైనటువంటి పాలన, తుపాకు రామని మించినటువంటి పాలన. ఈ సందర్భంగా మోసాలకి 12 మాసాలైన సందర్భంలో, శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి పాలన గొప్పగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక మోసానికి తెరలేపుతూ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నందుకు సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.